హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాగురు. ఇవాళ మనం ప్రిపోజిషన్స్ గురించి కొన్ని ఎక్సర్సైజ్ చూస్తున్నాము. అయితే లాస్ట్ వీడియోలో ప్రిపోజిషన్స్లో ఉన్న టైప్స్ గురించి చాలా క్లియర్గా వీడియోస్ చేస్తున్నాము. ఎవరైతే ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వబడి ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఆ లింక్స్ రెఫర్ చేసి ఈరోజు చేస్తున్న ఈ వీడియో చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో నౌ లెట్ us డిస్కస్ ఫ్యూ ఎక్సర్సైజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ ఆల్వేస్ క్లైమ్స్ onto the wall. So in this sentence, can you find which is the preposition? Yes, onto is a preposition. ఇక్కడ మీరు ఏ ప్రిపోజిషన్ గమనించారు? onto అనేది ప్రిపోజిషన్గా మీరు గమనించారు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ onto అనే ప్రిపోజిషన్ ఏ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్? సో వాట్ కైండ్ ఆఫ్ ప్రిపోజిషన్ ఈజ్ onto? onto అనేది ఏ రకమైన ప్రిపోజిషన్? ఇది డబుల్ ప్రిపోజిషన్. సో onto అనే ప్రిపోజిషన్ డబుల్ ప్రిపోజిషన్. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు ఎందుకు దీన్ని డబుల్ ప్రిపోజిషన్ అంటే మనం చాలా క్లియర్గా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బట్ లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. సో ఏ ప్రిపోజిషన్ దట్ ఈజ్ మేడప్ ఆఫ్ టూ ప్రిపోజిషన్స్ విల్ బి కాల్డ్ యాజ్ డబుల్ ప్రిపోజిషన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆన్ టు. సో ఒక టూ ప్రిపోజిషన్స్కి మనం రెండు కలిపి ఏర్పడిన దాన్ని మనం డబుల్ ప్రిపోజిషన్ అంటాం. సో అందువల్ల ఈ సెంటెన్స్లో ఉన్న ఆన్ టు అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుందంటే డబుల్ ప్రిపోజిషన్ అనే కేటగిరీ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ చూస్తాం ఫ్రెండ్స్, యాజ్ సూన్ యాజ్ దే రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. సో ఈ సెంటెన్స్లో ఏది ప్రిపోజిషన్? యాజ్ సూన్ యాజ్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. అయితే ఈ యాజ్ సూన్ యాజ్ అనే ప్రిపోజిషన్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఇది ఫ్రేజ్ ప్రిపోజిషన్ కేటగిరీ కిందకి వస్తుంది. సో ఫ్రేజ్ ప్రిపోజిషన్, ఇది ఫ్రేజ్ ప్రిపోజిషన్ అంటాం మనం. సో ఎందుకు దీన్ని ఫ్రేజ్ ప్రిపోజిషన్ అంటాం? Because already you know the definition of a phrase preposition. A phrase preposition is a preposition which is made up of two or more words and combined as a single preposition. ఇక్కడ చూడండి, సో యాజ్, సూన్, యాజ్, సో 2 or 3 వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనం ఒక సింగిల్ వర్డ్గా రెఫర్ చేస్తాం, ఒక సింగిల్ ప్రిపోజిషన్కి మనం రెఫర్ చేస్తాం. సో అలాంటి వాటిని మనం యాజ్, సూన్, యాజ్, అలాంటి వాటిని మనం ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ సూన్ యాజ్, ఇన్ స్పైట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్. సో ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్, ద లైబ్రరీ ఓపెన్స్ ఎట్ 10 AM. సో ఈ సెంటెన్స్లో లైబ్రరీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఎగ్జాక్ట్గా 10 o'clockకి లైబ్రరీ ఓపెన్ అవుతుంది. సో ఈ సెంటెన్స్లో ఎట్ అనేది మనం ప్రిపోజిషన్ అంటాం. సో ఈ ఎట్ అనేది ఏ కైండ్ ఆఫ్ ప్రిపోజిషన్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు? దీన్ని సింపుల్ ప్రిపోజిషన్. సో ఎట్ అనేది ఇక్కడ సింపుల్ ప్రిపోజిషన్. ఎందుకు మనం సింపుల్ ప్రిపోజిషన్ అంటాం? యూ నో ద డెఫినేషన్ ఆఫ్ సింపుల్ ప్రిపోజిషన్. సో సింపుల్ ప్రిపోజిషన్ అనేది ఒక ఓన్లీ వన్ సిలబుల్తో మాత్రం ఏర్పడుతుంది. వన్ సిలబుల్ అంటే సో కేవలం ఒక ప్రొనౌన్సియేషన్తో మనం రెఫర్ చేస్తే ఎట్, సో ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఆల్సో. సో అలాంటి ప్రిపోజిషన్స్ మనం సింపుల్ ప్రిపోజిషన్ అంటాం. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ డివైడ్ ఇన్ టు 2 or more words. అంటే ఇంకా 2-3 వర్డ్స్కి మనం డివైడ్ చేసే ఛాన్స్ లేదు ఇందులో. సో ఇలాంటి ప్రిపోజిషన్స్ మనం సింపుల్ ప్రిపోజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్, ఇన్, అప్, ఎట్, విత్ ఇన్. సో ఇలాంటి ప్రిపోజిషన్స్ అన్నింటిని మనం సింపుల్ ప్రిపోజిషన్స్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఫ్రెండ్స్. సో బిసైడ్స్ హిందీ హీ లెర్న్ ఇంగ్లీష్. బిసైడ్స్ హిందీ హీ లెర్న్ ఇంగ్లీష్. సో ఇందులో ఈ సెంటెన్స్లో ఏ రకమైన ప్రిపోజిషన్ గమనించాం? మనం బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ గమనించాం. ఇది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఇది కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటాం మనం. బిసైడ్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్? కాంపౌండ్ ప్రిపోజిషన్. ఎందుకు దీన్ని మనం కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటాం? ఎందుకు దీన్ని కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటే తెలుసుకోవాలంటే ముందు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాంపౌండ్ ప్రిపోజిషన్. సో యూజువల్లీ ఏ కాంపౌండ్ ప్రిపోజిషన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ, ఇన్, ఆన్, ఎట్సెట్రా బిఫోర్ ఏ ప్రిపోజిషన్. అంటే ఏదైనా ఒక ప్రిపోజిషన్ ముందు బిఈ కానీ, ఏ కానీ, ఇన్ కానీ, ఆన్ కానీ ఇలాంటివి యాడ్ అయితే వాటిని మనం కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బిసైడ్స్. సో ఇలాంటివన్నీ కూడా మనం కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాం. నెక్స్ట్, ద ఫ్రాగ్ జంప్డ్ ఇన్ టు ద లేక్. ఇప్పుడే చెప్పుకున్నాం చాలా క్లియర్గా మనం. సో ఇది కూడా ఏ ప్రిపోజిషన్ కిందకి వస్తుంది? కాంపౌండ్ ప్రిపోజిషన్కి వస్తుంది. సో ఈ సెంటెన్స్ ప్రిపోజిషన్ ఏంది? ఇంటూ. సో ఎందుకని?
సో దీన్ని ఎందుకు మనం కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటాం? ఈ ప్రిపోజిషన్ దేంతో స్టార్ట్ అయింది? ఇన్తో స్టార్ట్ అయింది, ఇంటూ. సో అందువల్ల మనం దీన్ని కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటాం. సో నెక్స్ట్ వన్, ఆన్ అకౌంట్ ఆఫ్ క్రిస్మస్ ద స్కూల్ డిక్లేర్డ్ హాలిడే. సో ఈ సెంటెన్స్ ప్రిపోజిషన్ ఏంది? ఆన్ అకౌంట్ ఆఫ్. ఆన్ అకౌంట్ ఆఫ్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రిపోజిషన్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఏ ఫ్రేజ్ ప్రిపోజిషన్. సో దీన్ని ఏ ప్రిపోజిషన్ అంటాం? ఫ్రేజ్ ప్రిపోజిషన్ అంటాం. సో ఎందుకంటే చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్రేజ్ ప్రిపోజిషన్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 or more వర్డ్స్, బట్ ఇట్ సీమ్స్ టు బీ ఏ సింగిల్ ప్రిపోజిషన్. సో అందువల్ల మనం దీన్ని ఫ్రేజ్ ప్రిపోజిషన్ అంటాం. నెక్స్ట్, హీ వుడ్ స్పీక్ రిగార్డింగ్ గుడ్ హ్యాబిట్స్. సో ఈ సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఏంది? రిగార్డింగ్. సో అతను దేని గురించి క్లియర్గా చెప్పాలనుకుంటున్నాడు? అతను దేని గురించి క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నాడు? గుడ్ హ్యాబిట్స్ గురించి క్లియర్గా మాట్లాడాలని అనుకుంటున్నాడు. సో ఇందులో ప్రిపోజిషన్ ఏంది? రిగార్డింగ్. రిగార్డింగ్. ఈ రిగార్డింగ్ అనే ప్రిపోజిషన్ ఏ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ మనం చెప్పొచ్చు? దీన్ని మనం పార్టిసిపల్ ప్రిపోజిషన్ అని చెప్పొచ్చు. ఏ ప్రిపోజిషన్ చెప్పొచ్చు? పార్టిసిపల్ ప్రిపోజిషన్. సో దెన్ వాట్ ఈజ్ ఏ పార్టిసిపల్ ప్రిపోజిషన్? సో యూజువల్లీ ఏ పార్టిసిపల్ ప్రిపోజిషన్ ఈజ్ ఏ ప్రిపోజిషన్ దట్ ఎండ్స్ విత్ ఐఎన్జీ ఇంగ్. సో ఐఎన్జీ ఇంగ్తో ఎండ్ అయ్యే ప్రిపోజిషన్స్ జనరల్గా యూజువల్గా మనం పార్టిసిపల్ ప్రిపోజిషన్ అంటాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు అసలు ముందు పార్టిసిపల్ అంటే ఏందో మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్బ్స్ని గమనించవచ్చు. వర్బ్స్ని, ఈ వర్బ్స్లో మనం V1, V2, V3, V4 అని డివైడ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, V1 ఫామ్. wrote, V1 form is nothing but as present form of a verb. V2 is nothing but as past tense form of a verb. So V3 is nothing but as past participle, written. Write, wrote, written. సో ఇక్కడ ఈ V4 అనేది దీన్ని మనం పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్, దీన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం మనం. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే దాని అర్థం ఏంటంటే V1 ప్లస్ ING. ఇక్కడ V1 ఏముంది? రైట్ ఉంది, రైట్. దెన్ దానికి ఏం యాడ్ చేస్తాం? ING యాడ్ చేస్తాం. సో ఫైనల్గా అదేమవుతుంది? ప్రెజెంట్ పార్టిసిపుల్గా అయిపోతుంది. అంటే అప్పుడు మనం వర్డ్ ఎలా తయారవుతుంది? రైటింగ్. సో సిమిలర్లీ రిగార్డ్, రిగార్డెడ్, రిగార్డెడ్, రిగార్డింగ్. సింగ్, sang, sung, సింగింగ్. V1 ప్లస్ ING ప్రిన్సిపల్ ఉంది కదా, సింగ్ ప్లస్ ING సింగింగ్. బై, బాట్, బాట్, బయింగ్. సో సెల్, సోల్డ్, సోల్డ్, సెల్లింగ్. ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్. సో ఇట్లా మనకి V1 ప్లస్ INGతో ఫామ్తో ప్రారంభమై ఉండి INGతో ఎండ్ అయి ఉండే ప్రిపోజిషన్స్ మనం పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు చెప్పొచ్చు ఎక్స్క్లూడింగ్, ఎక్స్క్లూడింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో a kind of participle preposition. Including, including is also participle preposition. Seeing, seeing the dog, seeing the dog, the boy ran away. సో ఆ డాగ్ని చూడంగానే ఆ బాయ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సీయింగ్ ద డాగ్. సో దెన్ ఫాలోయింగ్ ద రూల్స్. సో ఫాలోయింగ్. సో ఇలాంటివన్నీ కూడా ఏవైతే INGతో ఎండ్ అయి ఉన్నాయో వీటన్నిటిని మనం పార్టిసిపల్ ప్రిపోజిషన్ అంటాం. సో చాలా క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్, వాట్ ఈస్ ఎ పార్టిసిపల్ ప్రిపోజిషన్ అనేది. నెక్స్ట్, దే సాట్ ఇన్ ఏ కార్నర్. సో ఇన్ దిస్ సెంటెన్స్, సో విచ్ ఈజ్ ఎ ప్రిపోజిషన్? ఇన్ ఈజ్ ఎ ప్రిపోజిషన్. ఈ సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఏంది? ఇన్. అయితే మనం ఏ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటాం? ఇన్ని సింపుల్ ప్రిపోజిషన్ అంటాం. ఎందుకనంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఏ సింపుల్ ప్రిపోజిషన్ ఈజ్ ఏ ప్రిపోజిషన్ విచ్ కెన్ యూజ్డ్ ఇన్ వన్ సిలబుల్. కేవలం వన్ సిలబుల్తోనే ఇది మొదలైంది కాబట్టి, స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రిపోజిషన్ అంటాం. నెక్స్ట్, 2 women వర్ లాస్ట్ అమిడ్ ద ఫారెస్ట్. అమిడ్ ద ఫారెస్ట్. సో దీన్ని మనం డబుల్ ప్రిపోజిషన్ అంటాం. అమిడ్, డబుల్ ప్రిపోజిషన్. నెక్స్ట్, షీ అచీవ్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీస్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఇన్ స్పైట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, యాజ్ సూన్ యాజ్, on behalf of. So these are all come under phrase preposition. Phrase preposition అంటే ఏంటి? Let me repeat once again. A phrase preposition is a preposition which is made up of 2 or more words, but it seems to be a single preposition.
అంటే 2-3 పదాలు వర్డ్స్తో ఇది మొదలైనప్పటికీ కూడా ఇది మనం కేవలం ఒక సింగిల్ ప్రిపోజిషన్గా మనం కన్సిడర్ చేస్తాం. సో అలాంటి ప్రిపోజిషన్స్ మనం ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటాం. సో ఇది ఫ్రెండ్స్. సో టుడే I hope you can understand the exercise regarding prepositions. Thank you all. If you like this video, please share and subscribe, and don't forget to press on bell icon. So see you later. Thank you.